హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజైతే ఒక వీడియో ద్వారా ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు తెలియచేయాలని ముందుకొచ్చేసాను. మీరందరూ కూడా వినడానికి రెడీగానే ఉన్నారా మరి? బ్లాక్ థ్రెడ్ అండి. బ్లాక్ థ్రెడ్ అంటే కాళ్ళకి నల్లదారం కడుతూ ఉంటారు కదా. చాలామంది కట్టుకుంటూ ఉంటారు. చాలామంది చూసే ఉంటాం. ఎక్కడ చూసినా ఇలా కట్టుకుంటూ ఉంటారనమాట. మామూలుగా అమ్మాయిలైతే ఎడమ కాళ్ళకి, అబ్బాయిలైతే కుడి కాళ్ళకి ఈ నల్ల దారాన్ని అక్కడక్కడ కట్టుకుంటూ ఉంటారు. చూస్తూ ఉంటాం మనము. వీటి వల్ల మనము జాగ్రత్త తీసుకోవాలి. కష్టాలను కూడా కొని తెచ్చుకున్నట్లేనంట. అంటే ఈ దారాన్ని కట్టుకుంటారు. అయినా కాళ్ళకి కట్టుకోవాలా, చేతికి కట్టుకోవాలా, దేనికి కట్టుకుంటే మంచిది అనేది మనము ఈ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకుందాం మరి. ఈ చెడు దృష్టి, ఎవరి దృష్టి కూడా తగలకుండా ఉండాలని ఈ మధ్య కాలంలో చాలామంది కాళ్ళకి ఈ నల్ల దారాన్ని కట్టుకోవడము మనం చూసే ఉంటాము. అంతెందుకు, మీకు కూడా కట్టుకొనే మనం కూడా, నేను కూడా కట్టుకున్నా. ప్రజెంట్ అయితే నేను కూడా, నాకు ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఒక వారం రోజులు అవుతుందనమాట. నేను కూడా థ్రెడ్ని కాలికి కట్టుకున్నటువంటి థ్రెడ్ని కట్ చేశాననమాట. ఎందుకో ఏంటో మనం తెలుసుకుందామా ఇప్పుడు? అలా కట్టుకోవడం కరెక్టేనా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నా మైండ్లో కూడా ఎన్నో క్వశ్చన్స్ అయితే వచ్చాయి, కానీ కొన్ని ఇయర్స్ నుంచి నేను కట్టుకుంటున్నాను. అది అలవాటైపోయిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్? కానీ ఇలా నల్లదారం కాళ్ళకి కట్టుకోవడము అసలు మంచిది కాదట. ఎందుకో మరి మనం తెలుసుకుందామా మరి ఈ వీడియో ద్వారాను? దుష్ట శక్తులను దూరంగా ఉంచడానికి, తమపై ఎలాంటి చెడు దృష్టి అనేది పడకుండా ఉండేందుకు చాలామంది తమ కాళ్ళకి నల్ల దారాలను ధరిస్తూ ఉంటారు. నిజానికి ఇది ఏళ్ల నాటి నుంచి కొనసాగుతున్నటువంటి ఆచారమే. మొదట్లో వీటిని చిన్న పిల్లలకు ఎక్కువగా కట్టేటువంటి వాళ్ళు మనం కూడా గమనించే ఉంటాం కదా. కానీ కాలక్రమేణా జరిగే కొద్దీ అందరూ కూడా వీటిని, పెద్దవాళ్ళు కూడా కాళ్ళకి కట్టుకోవడము చూసే ఉంటాం కదా మనము. ఈ నలుపు రంగు శని, రాహు గ్రహాలతో ముడిపడి ఉంటుంది. ఈ దారాన్ని కట్టుకోవడం వల్ల ఈ గ్రహాల చెడు ప్రభావాల నుండి అది తమను రక్షిస్తుందని, ప్రతికూల శక్తిని అదుపులో ఉంచుతుందని వారు నమ్ముతారనమాట. అయితే పాదాలకు నల్లదారం ధరించడం అశుభమని, దురదృష్టమని కొందరు భావిస్తున్నారు. ఎందుకంటే ఇది మనల్ని చెడు దృష్టి నుంచి రక్షిస్తుందని, అందుకని దీనిని ఎప్పుడూ పాదాలకు ధరించకూడదని చెబుతున్నారు. కొందరు ఫ్యాషన్ కోసం పాదాలకు ఈ నల్ల దారాన్ని కట్టుకున్నారని, కానీ దానివల్లే వారు అనవసరమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని చెబుతున్నారు. ఈ నల్ల దారాన్ని కాలికి కట్టుకోవడం వల్ల మంచికి బదులుగా ప్రతికూల శక్తి పెరుగుతుంది. మీ పాదాల దగ్గర శనిని కట్టుకోవడం వల్ల అది లక్ష్మీ రాకకు ఆటంకం కలిగిస్తుందని చెబుతున్నారు. ఈ ఈ నల్ల దారం యొక్క ప్రయోజనాలు పొందేందుకు సరైనటువంటి స్థానంలో, అంటే ఈ నల్ల దారము ఎక్కడ కట్టుకోవాలి, సరైనటువంటి ప్లేసు ఏ స్థానంలో కట్టుకుంటే మనకు బాగుంటుంది అని మనము తెలుసుకుందామా? నల్ల దారాన్ని ఎవరు ఎక్కడ కట్టుకోవడము ఉత్తమమో మనం తెలుసుకుందాం అన్నమాట ఇప్పుడు. అయితే ఈ నల్ల దారాన్ని ఎవరు ఎక్కడ కట్టుకోవడం మంచిది అనే విషయానికి వస్తే, అమ్మాయిలు అయితే నల్ల దారాన్ని తమ ఎడమ చేతికి కట్టుకోవాలని, పురుషులు అయితే కుడి చేతికి కట్టుకోవడం శుభప్రదమని నిపుణులు చెబుతున్నారు. శని బలహీనంగా ఉన్నవారు నల్ల దారాన్ని నడుముకు కట్టుకోవాలని సూచించారు. మీరు మీ చేతికి నల్లదారం ధరిస్తే దానితో పాటు ఏదైనా ఇతర రంగు దారాన్ని కూడా కట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల నల్లదారం వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గిస్తుంది. ఇది మీ జీవితంలోని సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈ విధంగా మనకు నల్ల దారాన్ని ఎక్కడ ధరించాలి, ఎక్కడ కట్టుకోవాలి, అమ్మాయిలైతే ఎక్కడ కట్టుకోవాలో, అబ్బాయిలైతే ఎక్కడ కట్టుకోవాలో మనము ఒక యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను కదా ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా ఇది నచ్చినట్లయితే పాటించండి. నేను కూడా తప్పకుండా ఈ విధంగా కట్టుకోవాలని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.